हाई फ्रेंड्स నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్। ఈ రోజు మన ఛానల్లో సంక్రాంతి కోసం మేము చేసుకున్న అత్తరసాలు మీతో షేర్ చేయబోతున్నాను। అదేనండి వీటిని నిప్పట్లు లేదా అరిసెలను కూడా అంటారు। నాకు ఈ మూడు పేర్లే తెలుసండి, మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి। మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలి అని అనుకుంటున్నామో అంత బియ్యంని ఓవర్ నైట్ నానబెట్టుకొని వాటర్ మొత్తం తీసేసి మిషన్కి తీసుకెళ్ళి పిండి పట్టించుకోవచ్చు, లేదా దంచుకొనైనా చేసుకోవచ్చు। ఇక్కడ మేము మిషన్లో కొట్టించిన బియ్యంతోనే చేస్తున్నాము। మా అమ్మ అయితే దంచి చేసేది। బియ్యం పిండిని మనం ఆడిచ్చిన వెంటనే చేసేసుకోవాలి, లేదంటే పిండి ఆరిపోకుండా చూసుకోవాలి। ఆరితే అరిసెలు పగులుతాయి। 1.5 కేజీ బియ్యంకి 1 కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది। ఇక్కడ మేము 2.5 సేరు బియ్యంకి 2.5 కేజీ బెల్లం తీసుకుంటున్నాము, అంటే మేము సేరు కొలతలతో తీసుకుంటాము। ఇక్కడ మా మామ గుండ్రాయితో బెల్లం పగలగొడుతున్నాడు। బెల్లం మొత్తం పగలగొట్టుకొని ఒక చెరవలోకి తీసుకొని ఇందులో 1/2 లీటర్ వాటర్ కూడా వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి। బెల్లం మొత్తం కరిగే విధంగా మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి। నేను పాకం కలిపేది తెడుగట్టెతో। ఇది ఎంతమందికి తెలుసు తెడుగట్టె? ఈ తెడుగట్టెను మేము సంగటి గెలుక్కోవడానికి వాడతాము, అలాగే ఇలా పాకం చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తాము। ఇలా కలపడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది। మొత్తం కరిగిన తర్వాత గిన్నెలోకి వడపోసుకొని పక్కన పెట్టుకుందాం। తర్వాత అదే సెరవలో వడగట్టుకున్న బెల్లం పాకం పోసి పాకం వచ్చే వరకు మధ్యలో కలబెడుతూ ఉండాలి। అప్పుడప్పుడు ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అనేది। వాటర్లో కరిగిపోతుంది కదా, ఇప్పుడు పాకం అస్సలు రాలేదని అర్థం। ఇప్పుడు వాటర్ని పడేసి ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి। నురగ తగ్గి ముదురు పాకం రావాలి। చూస్తుంటే ఇప్పుడు ముదురు పాకం వచ్చినట్టు ఉంది। ఈ విధంగా ఉంటే మనకు పాకం వచ్చినట్టు అర్థం। ఇప్పుడు వాటర్లో వేసుకొని మొత్తం ముద్దలాగా చేసుకుంటే ముద్ద అవ్వాలి। ఇప్పుడు ఇది సాఫ్ట్గా ఉండాలి, కొడితే టంగ్ అని సౌండ్ కూడా రావాలి। నేను కొడదామని ట్రై చేస్తున్నాను, కాకపోతే అది కింద పడిపోయింది। ఇప్పుడు వాటర్తో పాటు పాకంలో వేసేసి సెరవని కిందికి దించుకోవాలి। ఇందులో దంచి పెట్టుకున్న యాలకుల పొడి, తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। ఇంకా మనం ఆడిచ్చి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకొని ఉండలుగా కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి। ఒక పక్క పిండి వేస్తుంటే ఒక పక్క కలుపుతూ ఉండాలి, అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటాయి। ఇప్పుడు నా పని అయిపోయిందని లేచేశాను। ఇప్పుడు మా మామ గెలుకుతున్నాడు పిండి। మొత్తం పిండి పాకం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి। ఉండలు లేకుండా సైడ్స్ మొత్తం గోకుంటూ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోయినట్లయితే కొంచెం కొంచెంగా తీసుకొని మూత పెట్టుకొని చేసుకోవాలి। కొంచెం పల్చగా ఉన్నట్లయితే ముందుగానే ఒక వెడల్పాటి గిన్నెలోకి పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల గాలికి ఆరిపోయి బాగా వస్తాయి। నా చిన్నప్పుడైతే మా ఇంట్లో మా పెద్దమ్మ, చిన్నమ్మ, వదినమ్మ, అక్క, చెల్లెలు అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ చేసేవారు అత్తిరాసాలు। అత్తిరాసాలు చేసేటప్పుడు పెద్దవాళ్ళు అందరినీ ఈ పిండి తినమని చెప్పేవారు, ముఖ్యంగా చిన్నపిల్లల్ని, ఎందుకంటే దిష్టి పెడతారని చెప్పేసి తినమని చెప్పేవారు। మీ ఇంట్లో కూడా ఇలాగే చేసేవారా? తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని బాల్లా చేసి ఆకు మీద కానీ మందపాటి కవర్ మీద కానీ ఒత్తుకొని వేడివేడి ఆయిల్లో వేసి సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఆయిల్ని ప్రెస్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। ఇలా చేసుకున్న అత్తిరాసాలన్నింటినీ ఒక కవర్ మీద కానీ దేని మీదైనా కానీ ఒక్కొక్కటి విడదీసి ఆరబెట్టుకోవాలి। మొత్తం ఆరిన తర్వాత స్టోర్ చేసుకోవాలి। అత్తిరాసాలు చేసిన రోజు ఫ్రెష్గా తింటే పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను మంచి రుచికరంగా ఉంటాయి, తర్వాత మొత్తం సాఫ్ట్గానే ఉంటాయి। ఇంతేనండి, వేడి వేడి టేస్టీ అత్తిరాసాలు రెడీ। వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।